చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. నిన్న మొన్న ఏదో వీడియో కూడా వచ్చిందమ్మా ఏఐలో, ఇట్లా లక్ష్మీ అమ్మవారిని మీరు నన్ను ప్లాస్టిక్ పువ్వులతో ఆరాధిస్తున్నారని చెప్పి ఎవరో ఒక వీడియో కూడా పెట్టారు కదా. మరి నిజంగా అమ్మవారు మాట్లాడాల్సి వస్తే ఇలా మాట్లాడుతుందో ఏమో మరి. ఎప్పుడు నేను 2 years బ్యాక్ ఒక చిన్నది చూసానమ్మా ఫోన్లోనే అనుకుంటా. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వైకుంఠంలో మాట్లాడుకుంటున్నారు. దండ వేసుకుని స్వామివారు వెళ్ళారు. ఇంటికి కొత్తిమీర వాసన వస్తున్నారంటే నా భక్తుడు ఫ్రిడ్జ్ లో కొత్తిమీర కారం పెట్టిన వంకాయ కూర పెట్టాడు, ఆ పక్కనే నా దండ పెట్టాడు, అందుకని అది తీసి నా మెళ్ళ వేస్తే అదే వాసన వస్తుంది. అంటే ఇక్కడ సాంప్రదాయం చూడండి, చైతన్య కుసుమం అనేది ఏంటి అసలు అది తెలిస్తే ఇవి తగ్గిస్తూ ఉంటాం అంతే. ఎందుకంటే అమ్మా పుట్టినప్పుడు మనకు కొంచెం పెరిగిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని ఎల్కేజీలో వేస్తారు. అవును. ఎప్పుడు ఎల్కేజీలో ఉండిపోతామా? ఉండవు. డిగ్రీ వరకు చదువుకుంటాం, అవసరమైతే పీజీ కూడా చదువుతాం అంతే. మరి ఆధ్యాత్మికతలో మాత్రము మొదటి స్కూల్లోనే ఉంటాం. రోజు అదే దీపము, అదే పువ్వులు, ఆ దేవుడి గదిలో అదే అర్పులు అంతే. ఈ విద్యలోనే ఉంటాం. దీని నుంచి ఎదగడానికి ప్రయత్నం చేయం. ఏం చేయాలంటారమ్మా? అంటే ఎదగడం అంటే ఏంటి ఉద్దేశం? ఇక్కడ అసలు విగ్రహారాధన ఎందుకు అనేది తెలిస్తే ఆ ఎదగడం ఏంటో అర్థమవుతుంది. అసలు ఈ పూజలన్నీ ఎందుకు పెట్టారో అప్పుడు అర్థమవుతుంది. అది మరొకసారి చెప్పుకుందాం తప్పకుండా. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నిరాడంబరమైనటువంటి పూజ అమ్మవారికి ఇష్టం. ఓకే. ఆడంబరంతో కూడుకున్నటువంటి పూజలు ఎప్పుడూ కూడా వ్యర్థము. ఎందుకంటే ఏ వ్రతకల్పంలోనూ ఆడంబరంగా పూజలు చేయమని రాయబడలేదు. అది మన ధర్మం కూడా కాదు. దీనివల్ల ఏమవుతోందమ్మా, చేయలేని మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అప్పులు చేసి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. అవును. అసలు అప్పు చేసి పూజ చేయకూడదు, అప్పులు చేసి పూజ చేయకూడదు, అప్పు చేసి తీర్థయాత్రలు చేయకూడదు. ఇవన్నీ మన ధర్మంలో ఉన్నాయి. ఓకే ఓకే. అప్పు చేసి తీర్థయాత్ర కూడా చేయకూడదు. నీకు స్తోమత లేకపోతే ఇక్కడి నుంచే నమో నారాయణ. కానీ చాలా మంది అంటే ఈసారి నేను అప్పు చేసుకొని వెళ్తున్నా, అమ్మవారి అనుగ్రహం వల్ల ఆవిడని దర్శించుకోవడం వల్ల నాకు మరుసటిసారి నా అంతటా నేను నా డబ్బులతో వెళ్ళే స్తోమత కలుగుతుందేమో అందుకే అని చెప్పి భావించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఇక్కడ ఏంటి అంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే వస్తున్న తిప్పలు ఇవన్నీ. ఓకే. అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాం. అవును. మనం ఎక్కడుంటే అక్కడే కాశీ, ఎక్కడుంటే అక్కడే కంచి. కానీ మన ధర్మంలో దేవాలయ దర్శనాలు, అలాగే భారతదేశం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ, అది ఆ కన్యాకుమారి నుంచి చివరి దాకా కూడా ఒక ప్రదక్షిణ. చూడండి, దేవాలయాలన్నీ కూడా చిదంబరం నుంచి మొదలుపెట్టి ఒక ప్రదక్షిణ అనమాట. అవన్నీ ఓకే చెయ్యాలి ఎప్పుడైనా. అది కూడా ఎక్కడ దంపతి సమేతంగా మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచ రామి, అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను. అవును. మా ఆయన రావట్లేదండి, నేను వెళ్ళిపోతున్నాను గ్రూప్తో. ఏమి అది విహారయాత్ర అవుతుంది తప్ప దేవాలయ దర్శనం కాదు. కొన్ని సందర్భాల్లో అమ్మ ఒకరే వెళ్లాల్సి వస్తే వాళ్ళకి సంబంధించిన వస్త్రం ఏదైనా తీసుకొని వెళ్తే వారు వచ్చినంతటి పుణ్యం అంటారు. ఇది ఎలా తీసుకోవచ్చు? పూజ వరకు ఏదన్నా ఎప్పుడైనా కన్సిడర్ చేయొచ్చు. కొన్ని నోముల్లో, ఈ వరలక్ష్మి వ్రతము ఇలాంటి వాటిల్లో ఇష్టకామ్యంతో చేసుకునే వాటికి పనికొస్తుంది తప్ప దేవాలయ దర్శనాలకు కానీ కొన్ని వ్రతాలకు కానీ పనికిరాదు. ఓకే ఓకే, పనికిరాదు. ఖచ్చితంగా దంపతి సమేతంగా సమయం ఉంటేనే చేసుకోవాలి, లేదంటే మానేయాల్సిందే. నేనున్నాను, మా వారు ఎక్కడికి రారు, నేను ఎక్కడికి వెళ్ళను, అంటే ఇంట్లోనే ఆ భగవంతుడిని అలా. ఎందుకంటే అమ్మా అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఇది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అసలు ఈ వ్రతాలు ఎందుకు పెట్టారు, మనం ఎందుకు చేస్తున్నాము, ఇవన్నీ కూడా అవగతం అవుతాయి. అందుకే అప్పుడేమవుతుంది, అసలు పూజ అనేది ఇదేదో టూర్ చేస్తూ ఉంటారు కదమ్మా, వరలక్ష్మి వ్రతం టూర్, పూజ టూర్, పూజ గది టూర్. అవును.
లేకపోతే పూజ సామాన్ల టూర్. ఈ పూజ సామాన్ల టూర్ కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి రిలేట్ అవుతుంది. మేము వరలక్ష్మి వ్రతం కోసం ఇన్ని ఇత్తడి సామాన్లు కొన్నాం, మీరు కొనండి అంటే ఏది ప్రమోట్ చేస్తున్నాం? అంటే ఇత్తడి సామాన్లు లేకపోతే అవుదా? అంటే మళ్ళీ ముందే చెప్తారు ఇది ప్రమోషన్ కాదు, నా ఇష్టంతో కొనుక్కున్నా, బాగున్నాయి, తక్కువలో ఉన్నాయి, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. అవన్నీ ఏం చేసుకుంటారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంటారు, మళ్ళీ కొత్తది తెస్తారు, మళ్ళీ ఇదంతా ఎందుకు అసలు వృధా అన్నమాట. ఎందుకంటే లక్ష్యం లేకపోతే లక్ష్మి నిలబడదమ్మా. అంత లక్ష్యం, అమ్మ పేరే లక్ష్మి, లక్ష్యంతో కూడుకున్నటువంటి లక్ష్మి. ఇప్పుడు అంటే వరాలు ఇచ్చే అమ్మవారు అంటే మనం ఏదైనా కోరుకుంటే మనకు ఆ కోరిక నెరవేరుస్తుంది కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో కోరికలతో మనం పూజలు చేయకూడదు, మనం ఒక సంకల్పంతో మాత్రమే చెయ్యాలి అంటారు కదమ్మా. మనం ఎలా తీసుకోవాలి రెండిట్లో? మరి కొన్ని ఇష్టకామ్యంతో చేసేటటువంటి పూజలు ఉంటాయి, ఎందుకంటే మనం మానవులం. అవును, సంసారంలో ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కొన్నైనా మరి అడగందైనా అమ్మైనా పెట్టదని కొన్ని అడగాలి, కొన్ని ఇలాంటి వాటికి అడగాలి. దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు కానీ, జపతపాదులప్పుడు కానీ అడగవలసిన అవసరం లేదు. ఓకే, అంటే ఆ పరిణితి కూడా రావాలి రావాలి రావాలి. ఇప్పుడు ఒక్కటే విషయం అమ్మా, ఒక గుడికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, మళ్ళీ గుడికి వెళ్ళాలనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా అనిపిస్తోంది అని ఒక ఆలోచన మొదలు పెట్టినప్పుడు భగవంతుడు అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక కోరిక కోరుకున్నాం, వెళ్ళి అది తీరిపోయింది, మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ కోరుకుంటాం, మళ్ళీ వెళ్తాం. అంటే ఇంక దీనికి అంటే కోరిక కోసమే భగవంతుడు నేను వెళ్ళటం అనే భావన ఏర్పడుతుంది. ఇదంతా ఏంటి అంటే అసలు భగవత్ తత్వం ఏంటి అనేది తెలుసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ముప్పనే చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఏదో ప్రదక్షిణ చేస్తే కోరిక తీరిపోతుంది అంటే వ్యయ ప్రయాసలు కోర్చి వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు. అది వారి వారి నమ్మకం. కానీ ఎప్పుడూ అదేనా? ఒకసారి అంతే. ఒకసారి భగవంతుడికైనా ఒకసారే విన్నవించుకోవాలి, పదే పదే చెప్పవలసిన అవసరం. అంటే నిజంగా అది మీరన్నట్టుగా ఎప్పుడు అనేది కూడా తెలియాలి. ఇది నిజంగా నాకు అవసరము, ఇంకా తప్పదు, ఇది తప్ప నాకు దిక్కు లేదు అనే పరిస్థితుల్లో తప్ప అసలు అంతే చేయకూడదు. ఎప్పుడు ఏది అవసరమో, ఏ సమయానికి ఏది ఇస్తే నువ్వు బాగుంటావో తల్లిగా ఆవిడికి తెలుసు. అవును కదా. ఇప్పుడు చాక్లెట్ అస్తమానం ఇస్తే నీ పళ్ళు పుచ్చిపోతాయని అమ్మకి తెలీదా? అవును, అంతే కదా. అందుకని మనకి ఎప్పుడు ఏది కావాలో అమ్మకి తెలుసు. అలా ఈ వరలక్ష్మి వ్రతం కూడా నియమంతో సూర్యోదయాత్ పూర్వమే లేవడము, ఆ ఒక్కరోజైనా. ఎందుకంటే అమ్మ పూర్వం వ్రతకథల్లో చెప్పినట్టు ఇప్పుడు చాలామంది స్త్రీలు కూడా అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, ఉదయం లేవలేకపోవచ్చు. అవును, ఈ ట్రాఫిక్లో ప్రయాణంలో పిల్లల్ని చూసుకోవడం ఒక స్త్రీ పాత్ర చిన్న విషయం కాదు ఈ రోజుల్లో. అవును, ఎంత పరిగెడుతున్నామమ్మా బస్సులని, ప్రయాణాలని. కనీసం ఈ ఒక్క రోజైనా సూర్యోదయాత్ పూర్వమే లేచి, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, వాళ్ళు చూడండి ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటారు. ఆ సమయం కుదరకపోవచ్చు, లేటుగా లేవకుండా ఈ ఒక్కరోజైనా ఆ సూర్యోదయాత్ పూర్వమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని, ఇలాంటిది మనం చెప్పలేదనుకోండి భయపడిపోతున్నారమ్మా. పొద్దున్నే నిజంగా రోజు లేవాలా? ఇప్పుడు వాళ్ళు 3ంటికి వచ్చి 4:30కి ఎక్కడ లేస్తారు? అవును, 3ంటికనే కాదమ్మా, మనం 11, 12 వరకు ఇంటికి వెళ్ళినా కూడా డే అంతా వాళ్ళు చేసే వర్క్ లో చాలా అలసిపోతారు. అట్లా పడుకున్నా అది రిలాక్స్ అనిపించదు. పొద్దున్నే లేవాలంటే మళ్ళీ లేవాలి. స్త్రీ యొక్క ముఖ్య బాధ్యత ఏంటి? అందరి ఆకలి తీర్చడం, వంట చేయాలి, పిల్లలందరినీ చూసుకోవాలి, ఇంట్లో అందరినీ సమర్థించుకోవాలి, మళ్ళీ తన పనికి తను రావాలి. ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారో లేదో తనకే బాధ్యత, తిన్నారో లేదో తనకే బాధ్యత, అత్తమామల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఇన్ని రకాల వృత్తి బాధ్యత. తనే ఒక గృహలక్ష్మి కదా, అందుకే ఆవిడ గృహలక్ష్మి అన్నారు. ఆ గృహలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఆ ఒక్కరోజైనా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఇంటిని శుభ్రపరచుకుని, పూజా సమయం చాలా ఇంపార్టెంట్. ఏ సమయం అమ్మా? శుక్రవారం రోజు సింహలగ్నం ఉన్న సమయం. దాదాపు 6:30 నుంచి 8:44 దాకా ఉంది ఈ వరలక్ష్మి వ్రతం. అంటే ప్రతి శుక్రవారం సింహలగ్నంలో అమ్మవారికి పూజ చాలా ఇష్టం. ఆ సమయంలో కోరినటువంటి కోరిక తప్పక నెరవేరుతుంది. అందుకని నివేదనలు అవ్వకపోయినా ముందు పూజ ముగించుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టి పళ్ళు, అలాగే వడపప్పు, పానకం నివేదన చేసి
తర్వాత ఒక భగవన్నామం చదువుకుంటూనో, ఒక లలితా సహస్రం కానీ లక్ష్మీ సహస్రం కానీ వింటూనో వంట చేసుకోండి. ఓకే. ఎందుకంటే భగవన్నామంతో వండేటటువంటి వంట కూడా ప్రసాదం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఆహారమే మన శరీరము, మన ఆహారమే మనము, మన ఆలోచన. అవును. మన దేహం ఎదగాలంటే కావాల్సింది ఏంటి? ఆహారం. ఆ ఆహారం ఏ గుణంతో వండుతున్నాము అనేది చాలా చాలా అవసరం. ముఖ్యం. ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించి భోజనం చేస్తామో అది ప్రసాదం. చూడండి, అన్నానికి ప్రసాదానికి ఎంత తేడా ఉంది. అవును. అందుకని ఇవన్నీ కూడా అమ్మ చిన్న చిన్న మార్పులు జీవితంలో. ఈ చిన్న చిన్న మార్పులు జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి. అంటే మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని చీకట్లని పారద్రోలుతాయి. ఇవన్నీ కూడా చక్కటి మనశ్శాంతినిస్తాయి. దీనికి ఏమి లక్షల వేలు ఖర్చు కావు, అవసరం లేదు. చిన్న మార్పు, అది ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి, అంతే. ఆలోచనలు రావాలి. అందుకని వరలక్ష్మి వ్రతం అనేది చక్కగా ఉండండి. ఆ ఒక్కరోజైనా అలంకరణ చేసుకోండి. ఎందుకంటే చూడండి, స్త్రీమూర్తిని చూడగానే లక్ష్మీదేవిలా ఉన్నామమ్మా అంటారు. ఎందుకంటారు? తనే స్వయంగా లక్ష్మి కాబట్టి. గృహలక్ష్మి ఎంత అలంకరణ చేసుకుంటే అంత బాగుంటుంది. ఆ ఒక్కరోజైనా చక్కగా సమయం కేటాయించి, ఆ పూజ కూడా నైటీలో ఏవో వేసుకొని చేసుకోకుండా జడ అల్లుకోవాలమ్మ. జుట్టు విరబోసుకొని పూజ మాత్రం ఖచ్చితంగా చేయరాదు. దేవాలయ దర్శనం కానీ పూజ కానీ ఈ ముడి లేకుండా చేయకూడదు. అందుకే దీని శిఖాబంధనం అని దానికి ఒక మంత్రం కూడా ఉంటుంది. అంటే అమ్మ, ముడి అంటే వదిలేసి కొసన ముడేయటమైనా పర్వాలేదు, అల్లటమైనా పర్వాలేదా? పర్వాలేదు. ఈ కొసలు కింద కనిపించకూడదు పూజకి. ఇప్పుడు జడల్లుకొని కిందకు వదిలేసినప్పుడు ఆ కొసలు కూడా కనిపించద్దు, ముడేయాల్సిందే. దీన్నే శిఖాబంధనం అంటారు. అందుకే కాబోలు కొంతమంది పెద్దవాళ్ళు చిన్నగా అయినా సరే కొసలు ముడేస్తారు. ఎందుకంటే చూడండి అమ్మా, భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. ఏదున్నా గానీ లాగేస్తుంది. నువ్వు పూజ చేసినప్పుడు ఆ శక్తి అంతా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే ఎట్లా? అవును, కావాలి కదా. అందుకే దీన్ని ఎక్కడ బంధించాలి? శిఖలో బంధించాలి. ఓకే. అందుకే వీటికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. మరొకసారి మాట్లాడుకుందాం. ఈ వరలక్ష్మి వ్రత విధానం అనేది ఇది చాలా సింపుల్ గా శాస్త్రోక్తంగా ముత్తైదుకి వాయనం ఇచ్చి, మీకు స్తోమత ఉంటే ఒక చీర, రవికల గుడ్డ, అలాగే పూర్ణం బూరెలు వాయనం ఇస్తూ ఉంటారు. వాయనం ఇచ్చి ఎవరైనా భోజన సమయంలో బెల్లు కొడితే వారికి ఖచ్చితంగా భోజనం పెట్టండి. అది డెలివరీ బాయ్ అవ్వచ్చు, పాలిచ్చే వాళ్ళు అవ్వచ్చు, కూరగాయలు ఇచ్చే ఆఖరికి మన ఇంట్లో పనిచేసే వాళ్ళైనా సరే, డ్రైనేజ్ బాగు చేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళు, రోడ్లు ఊడవడానికి. ఆ సమయంలో వచ్చిన వాళ్ళు నిజంగా నారాయణ స్వరూపులు వాళ్ళే. ఎందుకంటే భగవంతుడు ఏ రూపేణా వస్తారో మనకి తెలియలేదు. చక్కగా పిలిచి ఏవైతే వండుకున్నారో అవన్నీ వడ్డించి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి. ఓకే. ఇంకా ఉన్నాయమ్మా, ఇంకా ఏంటంటే తాంబూలాలు ఇస్తూ ఉంటాం కదా. తాంబూలాలు కవర్లో వేసి ఇవ్వకుండా, ఎందుకంటే అమ్మా ప్లాస్టిక్ కవర్లో వేసేస్తాం. తమలపాకులు, అరటిపళ్ళు, వక్కలు మనకి పని అయిపోవడం, ముందే ప్యాక్ చేసి పెట్టేస్తుంటాం. కానీ ఇలా పెట్టుకోవడం వల్ల అసలు తాంబూలం ఎలా అవ్వాలి? కొసలు అటువైపు ఉండాలి కదా, ఆ శక్తి మనకి రావాలి కదా. కనీసం తాంబూలం వరకైనా అట్లా ఇచ్చి నమస్కారం చేసి, అంటే తొడిమల్ వాళ్ళ సైడ్ పెట్టి కొసలు మన సైడ్ ఉండాలమ్మా? లేదమ్మా, కొసలు ఇచ్చే వాళ్ళ వైపే ఉండాలి. శక్తి కావాలి కదా. ఇప్పుడు భగవంతుడికి పూజ చేసినప్పుడు ఆ కొస మన వైపు ఉంటుంది అంటే భగవంతుడి ఎనర్జీ మనకు కావాలి. ఇలా చిన్న చిన్న మార్పులమ్మా, ఇవేమి పెద్ద శ్రమతో కూడుకున్నవి కూడా కాదు. చిన్న చిన్న ప్లానింగ్ ఉంటే చాలా చేయొచ్చు. అమ్మ, సాధారణంగా మనం లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. అది తప్పులేదు. కాకపోతే ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడే, అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది అంటారు. మరి ఆయనని ఆరాధించాలి అని అంటే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఆరాధన ఉందా విశేషంగా ఆరాధించడానికి? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు గురురూపేణ సంస్థిత, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం. శివుడు ఏది ధరిస్తాడు? శివుడు ధరించేటటువంటి అసలు విభూది అంటే అర్థం తెలుసా? ఎప్పుడైనా విన్నారా? విభూది అంటే అర్థము సంపద. సంపద. విభూది అంటే అర్థం సంపద. అంటే ఆ సంపద అంతా నాదే అని చెప్పడానికి గుర్తుగానే ఆయన బూడిద రాస్తారు. నా దగ్గర ఏముంది బూడిద అంటారు చూసారు, ఆయన దగ్గర ఉన్నదంతా సంపదే. ఆయన దగ్గర నుంచి లక్ష్మీదేవి నుంచి మన యోగ్యతని బట్టి కుబేరుడి దగ్గరికి వచ్చిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది.
ఓకే. ఓకే. అందుకే లక్ష్మీ కుబేర పూజలు చేస్తూ ఉంటారు ఇందుకే. ఆహాహాహా! ఇప్పుడు ఒక కంట్రీ ఉందమ్మా, ఒక దీవి, హ్మ్. ఆయన యజమాని, లక్ష్మీదేవి గారు ప్రైమ్ మినిస్టర్ హ్మ్. దానికి. ఈయన ఫినాన్స్ మినిస్టర్ కుబేరుడు గారు. ఓకే. అంటే ఇంతమంది దగ్గర నుంచి మన మన దగ్గరకి దగ్గరికి రావాలి. రావాలి. అది కూడా ఎట్లా మన యోగ్యతను బట్టే వస్తుంది. ఆ! అందుకే చాలా బాధల్లో ఉన్నాం. చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నాం. హ్మ్. శివారాధన చాలా మేలు చేస్తుంది. హ్మ్. ఒక్క 41 రోజులు ఒకటే సమయానికి నిజంగా చేయగలిగితే అదృష్టవంతులనమాట. ఒకటే సమయానికి ఆ! శివుడి మీద కాసిన నీళ్లు పోయగలిగితే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా గూడా వెళ్ళిపోతాయి. అంటే మొదట ఏ సమయమైతే అనుకుంటామో అదే అదే సమయమా? సమయం. లేదంటే ఏదైనా ప్రదోష ప్రత్యేకమైన కాలంలో ఇంకా శివుడు ప్రమదగణాలతోటి నర్తించేటటువంటి సమయం గదా! హ్మ్. అది ఇంకా. ఓకే. అది ఇంకా. ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. హ్మ్. శ్రావణ మాసం అంటేనే సర్వదేవతా ఆరాధన. అవును. నార్త్ సైడు ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తారు. హ్మ్. శ్రావణ బుధవారాలు పాండురంగడి ఆరాధన చేస్తారు. అక్కడ నార్త్ సైడ్. ఆహా! అంటే సర్వదేవతా ఆరాధన ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే ఈ మాసం పేరే చెప్పానుగా శ్రవణం. శ్రవణం. అందుకని శ్రావణ సోమవారాలు హ్మ్. చాలా విశేషమైనది. ప్రదోష కాలంలో శివాభిషేకం ఇంకా శ్రేష్టమైనది. హ్మ్. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవలసినది ఏమైనా ఉంది అంటే శివారాధన. ఓకే. ఏ రకంగా చేయొచ్చమ్మా? కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద తృప్తి పడిపోతాడాయన. హ్మ్. అందుకే బిల్వ వృక్షం ఎవరు నాటారో తెలుసా అమ్మా? లక్ష్మీదేవి. హుహు. శివుడికి చాలా ప్రీతి. బిల్వ వృక్షంలో లక్ష్మి కూడా నివాసం ఉంటుంది. ఓకే. అందుకే అమ్మవారికి కూడా బిల్వాలతో ఆ! అర్చన చేస్తూ ఉంటారు ఇందుకే. ఓకే. ఓకే. ప్రత్యేకించి కార్తీక మాసంలో బిల్వ వృక్షాల కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేస్తే కూడా ధనలాభం కలుగుతుందంటారు. అవును. అంటే ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో కూడా అంతే. శ్రీ హ్మ్. సూక్త పారాయణ చేయడము, అలాగే శివాభిషేకం చేసుకోవడము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాల్ని కలగజేస్తూ ఉంటాయి. హ్మ్. అలాగే సోముడు హ్మ్. సోమవారం ప్రత్యేకం కదా! బియ్యం దానం చేయడం వల్ల సోమవారం, ఆహా! లేదా నానబెట్టినటువంటి బియ్యం గోవుకి తినిపించడం వల్ల, హ్మ్. ధాన్యం కదమ్మా! చంద్రుడు మనఃకారకుడని చెప్పాను. అవును. చంద్రమో మనసో జాతః. హ్మ్. చంద్రుడు మన మనఃకారకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇస్తాడు. హుహుహు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి సంబంధించి కూడా చంద్రుడు బావుంటేనే అన్నీ బావుంటాయి. హ్మ్. చాలా యూనిటీ ఉంటుంది. ఓకే. ధనం బాగా ఉండాలంటే చంద్రుడు ఉండాలి. హ్మ్. చంద్రుడు చాలా గట్టిగా ఉండాలి జాతకంలో. ఆహా! ఇవన్నీ ఉన్నాయి. సో, అందుకే ముఖ్యంగా ఆరోగ్యం, ఆ! మనశ్శాంతి గావాలి అంటే గూడా ఈ సోముడు ఆరాధన. సోముడంటే శివుడే. శివుడు. ఎందుకంటే ఆయన నెత్తి మీదే ఉంటాడుగా ఆయన. అవును. ఆయన నెత్తి మీద కాసిన్ని నీళ్లు పోసి ఒక మారేడు దళం సమర్పించండి. హ్మ్. ప్రదోష కాలంలో తప్పకుండా చేయండి. కుదిరితే ఉదయం, ఉదయం. లేదా సాయంత్రం 5:15 నుంచి మొదలుపెట్టి 7 గంటల వరకు. హ్మ్. ఏమీ రావు మంత్రాలు. మనస్సులో ఒక్కసారి నమఃశివాయ అనుకుని వేయండి. హ్మ్. మళ్ళీ నమఃశివాయ మంత్రం గురుముఖతగా హ్మ్. తీసుకోవాలా? అప్పుడే చేయాలా? అన్నీ మీకు వచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత. ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని, ఎందుకంటే హ్మ్. అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి. ఓకే. అన్ని మంత్రాలకి అధిపతి దక్షిణామూర్తి. ఆహాహా! అందుకని ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని, హ్మ్. ఓం నమః శివాయ అనుకుని చక్కగా అభిషేకం చేయడం చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అమ్మ సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఆ చెంబడి నీళ్లు ఆయన తలపైన పోస్తే చాలు ప్రసన్నమైపోతాడంటారు కానీ, అవును. అంత సింపుల్‌గా అయితే ఎవరు చేయాలనుకోరు. అంటే అవును. ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఫలితం అని అంటూ ఉంటారు కదా! అవునవునవును. ఒకవేళ మాకు బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నాయి. లేదు హ్మ్. అనంటే మీరన్నట్టుగా కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేదు. హ్మ్. ఇలా అనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఏదైనా పదార్థంతో అభిషేకం చేయడం అలా ఏమైనా ఉంటుందమ్మా? అవును. అంటే ఇక్కడ రుద్రాభిషేకం అని చేస్తూ ఉంటాం. హ్మ్. అప్పుడు చేసినప్పుడు పండ్ల రసాలు, అలాగే కొబ్బరి నీళ్ళు, తర్వాత గరిక వేసినటువంటి నీళ్ళు, బంగారం నీళ్ళు, వెండి నీళ్ళు, ఇలా అన్ని రకాల నీళ్ళతో, అన్ని రకాల ద్రవ పదార్థాలతో చేస్తూ ఉంటాం. హ్మ్. ఇలా ఏదైనా చాలా తీరనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి. ఆహా! బ్రాహ్మణుల్ని పిలిచి శాస్త్రోక్తంగా హ్మ్.
చక్కగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ సమస్యకి తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది. ఓకే. ఇక మీరన్నట్టు ధనాన్ని ఖర్చు పెట్టలేరు. విభూది కలిపినటువంటి నీళ్లు పోయండి ఆయనకి. ఆహా. ఒక విభూది ఉండ తెచ్చుకుని దానికేం పెద్ద ఖర్చు ఉండదుగా. అవును, అవును. ఆ విభూదిని భద్రపరుచుకుని ప్రతిరోజు నీళ్ళలో కలిపి అభిషేకం చేయండి. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది కదమ్మా విభూతి. అవును, విభూతి. అంతే తప్ప ఓ పెద్ద చెరుకు రసాలు కొనాలి, వరిపిండి, బియ్యం పిండి ఇవన్నీ చాలా ఉంటాయి. ఉంటాయి, ఉంటాయి. ఉంటాయి. ప్రత్యేకంగా ఇవేవి చేయలేం. ఉమ్, విభూతి తీసుకోండి, నీటిలో కలపండి, అభిషేకం చేయండి, నుదుటన విభూతి ధరించండి. ఉమ్, ఇది చెప్పానుగా, విభూది అనే పదానికి అర్థం సంపద. అవును. విభూది ధారణ చేయడం వల్ల కూడా సంపద లభిస్తుంది. ఉమ్. అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే చూడండి, తమిళియన్స్ ఖచ్చితంగా ధరిస్తారు, ధరిస్తారు. స్త్రీలు పురుషులు కూడా. అవును. అందుకని దోషం ఏమీ లేదు, ఉమ్, అందరూ కూడా ధరించవచ్చు విభూది. చక్కగా నుదుటిన కుంకుమ, విభూది ఇవి రెండు ధరించడం నేర్చుకోండి, ఉమ్. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి